వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రావడం పట్ల నామాపూర్ ముద్రా సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి ముదిరాజ్ బిడ్డ మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రావడం పట్ల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. దీనిలో భాగంగా ముస్తాబాద్ మండలం నామాపూర్ ఆదర్శ యూత్ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద ముదిరాజ్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి పదవి కల్పించినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని, ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే వారిని దగ్గరికి చేర్చుకొని తర్వాత మర్చిపోయారని ఈ సందర్భంగా విమర్శించారు. కేసీఆర్ ను గద్దె దించడానికి ముదిరాజులు ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారని, ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజ్ బిడ్డకు వాకిటి శ్రీహరికి మంత్రి పదవి కట్టుబట్టడం ముదిరాజ్ జాతికే గర్వకారణంగా ఉంది అని పేర్కొంటూ వారు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చీకోటి నరసింహులు, ఉపాధ్యక్షుడు నిమ్మల చంద్రం, యూత్ విభాగం కార్యవర్గ సభ్యులు నిమ్మల దేవయ్యతో పాటు కోశాధికారి నిమ్మల రాజు, గొడుగు గోపీచంద్, కార్యదర్శి గీసా భిక్షపతి, కొండం రాజిరెడ్డి, గన్నె బాను, కొమరయ్య తదితరులు ఉన్నారు. మన ముదిరాజు ముద్దుబిడ్డ మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిట శ్రీహరి గారికి మంత్రివర్గం న్యాయం చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పేసి నిరూపించినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముదిరాలం కూడా మేము వారికి తోడుగా ఉండి రాబోయే ఎలక్షన్లలో కూడా మా యొక్క మద్దతు కూడా వారికి పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే మా యొక్క ముదిరాజుల ఆశయాలకు అనుగుణంగా మా ముదిరాజులకు ఒక మంచి పేరు ప్రఖ్యాతి వచ్చే విధంగా మా ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరి గత ప్రభుత్వము ముదిరాలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసింది. మరి ముదిరాలను కేవలం ఎలక్షన్లలో మాత్రమే ఉపయోగించుకొని మాకు కనీసము ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వనటువంటి అప్పటి ప్రభుత్వాన్ని మేము మరి గద్దెదించినాము. మరి మా ముదిరాలను ఆదరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఏళ్ళ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా యొక్క ముదిరాజు బిడ్డ వాకిట శ్రీహరి గారికి మా ముదిరాల పక్షాన ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. అదేవిధంగా నామాపురం గ్రామానికి చెందిన ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో తిరుమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. తను చేసిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఆ వాగ్దానాలలో ముదిరాజులను ముందస్తు చూపుగా చూడడం ఇది మా ముదిరాజు సంఘానికి, మా ముదిరాజు కులానికి గర్వకారణం. అయ్యా తిరుమల రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా మా ముదిరాజులను ఆదరించి వెనుకబడిన కులాలలో మాదొకటి, అందులో భాగంగా మీరు మాకు సంక్షేమ పథకాలు చూత అందజేయాలని, వెనుకబడిన కులాలు కాబట్టి మమ్మల్ని అందరినీ ఆదరిస్తే రాబోయే రోజుల్లో మీరు చేసిన సేవకు గుర్తింపుగా మేము మీకు మద్దతుగా ఉండి మీరు మళ్ళీ సీఎం కావాలని మా రాజన్న సిరిసిల్ల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముదిరాజు బిడ్డలు బీసీలు ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్గా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సహకరిస్తే ఎల్లవేళలా మీరు చేసిన సేవలకు మేము ఎప్పటికీ మీ అందు ఉండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి మేము మీకు సేవలు చేసుకుంటూ మాకు చేసిన ఈ మంచి కార్యక్రమానికి స్వాగతిస్తామని